దాసరి నారాయణరావు ఓ వ్యక్తి కాదని ఓ వ్యవస్థ అని కొనియాడారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయన చనిపోయారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. దాసరి మరణం చలనచిత్ర పరిశ్రమకే కాకుండా తెలుగు జాతికి కూడా తీరని లోటని చెప్పారు. పాలకొల్లులో ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి అన్నారు. నిత్యం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడాడని, ఎక్కడా రాజీ పడని సందర్భాలు లేవని అన్నారు. తనకు దాసరి కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. దాసరి భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు చంద్రబాబు. దాసరి నారాయణరావు గారు చనిపోయారనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన మరణం చలనచిత్ర పరిశ్రమకే కాకుండా తెలుగు జాతికి కూడా తీరని లోటు. దాసరి నారాయణరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఒక నటుడుగా, ఒక దర్శకుడుగా, ఒక నిర్మాతగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్న వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఒక చిన్న కుటుంబంలో పుట్టి, పాలకొల్లులో పుట్టి, అచంచలమైన విశ్వాసంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం పోరాడాడు. ఏదైనా చెప్పాలంటే కుండలు బద్దలు కొట్టి చెప్పగలిగే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా. ఎక్కడ రాజీ పడిన సందర్భాలు కూడా లేవు. అంతేకాకుండా నాకు చిన్నప్పటి నుంచి కూడా పరిచయం. వారి సతీమణి కూడా పద్మ గారిని చూస్తే నేనంటే ఆ కుటుంబానికి చాలా అభిమానం. చాలా ఒక మాటలో చెప్పాలంటే సొంత కుటుంబ సభ్యుడిగా నన్ను చూసుకునేవారు. అలాంటి అనుభవం ఉండే కుటుంబం. ఓసారి చరిత్రలో ఎన్ని పనులు చేసినా డెస్టినీ కూడా ఈ విధంగా యాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఒక మహానటుడిని, మహానేతని, మహా దర్శకుడిని మనం పోగొట్టుకునే పరిస్థితి అయింది. చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కు కోల్పోయే పరిస్థితి వచ్చింది. మరొక్కసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.